లక్ష్మీ రమణ గోవింద రాధికా రమణ గోవింద ఆంజనేయ వరద గోవింద ఆపద్బంధవ గోవింద అనాథ రక్షక గోవింద ఏడుకొండల వర వెంకటరమణ గోవింద ఆపద ముక్కుల వర అనాథ రక్షక గోవింద శేషశైలవాస శ్రీ వెంకటేశ గోవింద హర పార్వతీ ఉదయ హరహర మహాదేవ శంభో శంకర ద్రౌపదీ మాత పూజాయ కృష్ణ పరమాత్మ దయ చూడరా వేళ దశరథ వరబాల దాస వరశీల అమల చరణ కమల యుగలను దయ చూడరా వేళ దశరథ వరబాల దాస వరశీల అమల చరణ కమల యుగలను దయ చూడరా
పంచమవేద మహాభారత ప్రవచన శ్రవణ యజ్ఞము ఎంతో అత్యద్భుతంగా కొనసాగుతున్నటువంటి మహాభారతము సామవేదము, యజుర్వేదము, ఋగ్వేదము, అధర్వణ వేదము 4 వేదముల యొక్క సారాంశమే శ్రీ పంచమవేద మహాభారతము. మరి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ అన్నా రామచంద్రయ్య గారు మహాభారత వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు గౌరవనీయులు అయినటువంటి శ్రీ అన్నా రామకృష్ణారెడ్డి గారు, పెద్దలు శ్రీమతి అన్నా మల్లీశ్వరి గారు, అక్కయ్య గారు, వారు కూడా రోజు కూడా ఇక్కడికి బయలుదేరి వస్తూ ఈ కథను చక్కగా వింటున్నారు. అలాగే శ్రీ సురేంద్రారెడ్డి గారు, జీవలింగేశ్వర స్వామి ఆలయ చైర్మన్, వీరందరి యొక్క ఆధ్వర్యంలో ఘనాచారులు, పూజారులు, పమ్మల వాళ్ళు ఇక్కడికి వచ్చేసినటువంటి భక్తాదులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నేను సమర్పణ చేస్తూ పంచమవేద మహాభారతంలోని ఈరోజు కథ గురు శిష్య సంగ్రామము అనబడేటువంటి కథను నేను తెలియచేస్తున్నాను. శ్రద్ధాభక్తులతో భక్తాదులను ఈ కథను విజయవంతం చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ మా వైద్య బృందానికి మరొక్క మారు ధన్యవాదాలు నేను తెలియచేస్తూ శ్రీకర కైవల్య శిఖరమధిష్ఠించు ప్రథమ సోపానము భారతము శ్రీకర కైవల్య శిఖరమధిష్ఠించు ప్రథమ సోపానము భారతము భీకర దారిద్ర్య క్రీడా విముక్తికి పరమౌషధము భారతము నన్నయ ప్రదీపము గ్రామ తాంబూలము 101 రూపాయి యథావిధిగా రోజు ఇచ్చేటువంటి విధంగా మన మహాభారతానికి సంబంధించి గ్రామ తాంబూలము 101 రూపాయి తాంబూలముతో సమర్పణ చేశారండి. చక్కగా వర్షాలు పడి పాడి పంటలతో ప్రజలందరూ కూడా పరమానంద భరితులై ఉండాలని 101 రూపాయి కానుకలు సమర్పణ చేశారు. నిన్నటి రోజున దేవవ్రతుడు భీషణమైనటువంటి ప్రతిజ్ఞ గాంచి భీష్ముడు అనబడేటువంటి నామముతో మహనీయుడు తన యావత్ జీవితాన్ని కూడా తండ్రికి ఫలంగా పెట్టి, ఈ కాలంలో ఎవరండి తన తండ్రి ఇచ్చినటువంటి ఆ జీవితాన్ని తండ్రికే అంకితం చేశాడు. రాజ్యాకాంక్ష లేకుండా, తనకు వివాహము లేకుండా యావత్ జీవితాన్ని కూడా తండ్రికి ఫలంగా పట్టాడు. తండ్రి తల్లి రుణము తెచ్చుకున్నటువంటి మహనీయులు ఆనాటికి ఈనాటికి చిరస్మరణీయుడిగా వెలసి ఉన్నటువంటి మహానుభావుడు భీష్ముడు. అట్టి భీష్ముడు నిన్నటి రోజున ప్రతిజ్ఞ చేశారు కనుక అలాంటి ఆచరణలో ఉండాలని ఇలాంటి భారత భాగవత రామాయణములు ఇతిహాసములు ఇవి. ఇతిహాసము అంటే ఇవి ఇలాగే జరిగాయి, మరొకలా జరగలేదు. ఇవి కథలు కావు. దేవతలందరూ కూడా మానవ దేహాలను ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణాత్మకమై భూలోకములకు అరుదించి జరగబోయేటువంటి కలి ప్రభావముతో మానవులందరూ కూడా నానా విధాలుగా సంచరిస్తూ ఉంటారు, పాపానికి ఎక్కువగా లోనవుతుంటారు. కనుక ఇలాంటి చరిత్రలను తెలుసుకొని వారి ఆచరణను చక్కగా మంచి మార్గములో పెట్టుకుంటారనేటువంటి ధ్యేయముతోనే ఈ చరిత్రలు ఇలా చిరస్థాయిగా నిలిచిపోయాయి.
ఈ రోజున భీష్మ విజయం అట్టి కథను శంతన మహారాజు గారికి సత్యవతీదేవికి అత్యద్భుతంగా వైభవోపేతముగా వివాహములు సాగినవి. ఆనందంగా ఉన్నారు దంపతులు ఇరువురు కూడా. ఇలా ఉండగా మరియు గురు శిష్యుల సంగ్రామ కథ గురు చక్కగా సత్యవతీదేవికి శంతన మహీవరుడు శంతనుని వల్ల చక్కగా ఆమె ఇద్దరు కుమారులకు జన్మనిచ్చినది. వారే చిత్రాంగదుడు విచిత్ర వీరుడు. ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కూడా చక్కగా పెరిగి పెద్దవారు కాకనే శంతన మహావరుడు శంతన మహారాజు గారు అంతిమ యాత్ర సాగించారు. అంటే ఆయన మరణించారు. ఇంద్రరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ప్రహ్లాద వరద గోవింద. ఇక పిల్లల బాధ్యత అంతా కూడా భీష్ముల వారి పైన పడింది. చక్కగా వారిని శిక్షించి తానే స్వయంగా పిల్లలకు విద్యాబుద్ధులన్నీ కూడా నేర్పిస్తున్నారు. అస్త్ర విద్యలన్నీ కూడా నేర్పిస్తున్నారు భీష్ముడే. ఆ పిల్లలు చక్కగా పెరిగి పెద్దవారవుతున్నారు. శోక సంద్రములో మునిగిపోయింది సత్యవతి దేవి గారు. ఇలా చక్కగా కాలం గడుస్తున్నది. ఆ పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు. పెద్దవారైనటువంటి విచిత్ర వీరుడు, ఆ విచిత్ర వీరుడిని చక్కగా ఒక శుభముహూర్తమున హస్తినాపుర పట్టణానికి రాజును చేశాడు భీష్ముడు. ఎప్పుడైతే రాజు అయ్యాడో
సత్యవతీదేవి ఆనందానికి హద్దులు లేవు. ఆనంద పరవశురాలైంది. ఆడిన మాట ప్రకారముగా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడిన భీష్ముడు నా పెద్ద కుమారుణ్ణి రాజును చేశాడని పొంగిపోయింది. భీష్ముణ్ణి కోటి విధాలు కొనియాడిన నా తల్లి పరమానంద భరిత అయింది. ఇలా తండ్రి అనంతరము విచిత్ర వీరుడు రాజ్య పాలన లేదు చేరుకొని చక్కగా రాజ్య పాలన చేస్తున్నాడు. కానీ మహాగర్విష్టి గర్వముతో ఘనులైన వారెందరో తల్లక్రిందులయ్యారు. ఎందుకో అంత గర్వం ఆయనకు, అది ఆయనకే తెలియాలి. ఎవరైనాను సరే మొదట యుద్ధానికి వస్తారా అని విర్రవీగేవాడు. ఒక రోజున భీష్ముడు లేనటువంటి సమయంలో హిరణ్మతి నదీ తీరములకు చేరుకున్నారు. ఆ హిరణ్మతి నదీ తీరములు అక్కడ ఉన్నటువంటి స్థానములన్నీ కూడా గంధర్వులకు నిలయము. అంటే గంధర్వులు నివసిస్తూ ఉంటారు ఆ చోట్ల, ఆ ప్రదేశాలలో. ఈతను బయలుదేరి వెళ్ళి వారు వారించారు, వద్దయ్యా మనుష్యులు ఇక్కడకు రాకూడదు, ఇవన్నీ కూడా మేము సంచరించేటువంటి భూములు. ఎంత చెప్పినా కూడా గంధర్వుల మాట పెడచెవరు పెట్టాడు, వినలేదు. వారితో భయంకరంగా యుద్ధము చేశాడు. ఇలా కాదని కబురు పెట్టారట. ఏమరా ఎవరు నా పేరు కలిగినటువంటి చిత్రాంగదుడు మీలో ఉన్నారట కదా, వారిని నిలబడి అన్నాడు. వీరందరూ కూడా పరుగు పరుగున వెళ్ళి, ఏమయ్యా వాడెవడో మనుష్య చిత్రాంగదుడు మిమ్మల్ని కబురు పెట్టారు, ఏమో వెళ్ళండి అన్నాడు. గంధర్వ చిత్రాంగదుడు బయలుదేరి వచ్చాడట. పుష్పక విమానముల బంగారు రథములో బయలుదేరి వచ్చి ఎదురుకుండా ఉన్నటువంటి చిత్రాంగదుని ఎదుర్కొన్నాడు. భయంకరమైనటువంటి పోరు జరిగింది వారిద్దరి మధ్యలోన. భయంకరంగా యుద్ధము చేస్తున్నారు. ఈ మనుష్య చిత్రాంగదుడు అంటున్నాడు, ఒరే భూలోకములో నేను ఒక చిత్రాంగదుడు ఉండగా నువ్వెవరురా నా పేరు పెట్టుకొని ఉన్నావట, ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. మరి మూర్ఖత్వం కదండి. ఇప్పుడు ఒకరికుండే పేర్లు అందరికుండో ప్రపంచం అట్ట కాదంట. వారికే ఉండాలట, లేదంటే ఉంటే ఆయన కన్నా ఉండేది, లేదు నాకన్నా ఉండాలి. ఇద్దరులో ఒకరికి మాత్రమే ఆ పేరు ఉండాలి, రెండవ వారు ఉండడానికి వీలు లేదు లేదు లేదు. భయంకరంగా యుద్ధం చేస్తున్నారు ఇద్దరు కూడా. మాయా యుద్ధ నైపుణ్యము తెలిసినటువంటి వారు గంధర్వులు. ఏం తెలుసు? మాయ తెలుసునా, మర్మము తెలుసునా? అస్త్ర విద్యలలో ఆరితేరిన వాడే. అంతే, అస్త్ర విద్యలు చూపెట్టగలడు కానీ మాయలు ఈయనకు తెలియదు. మాయా నైపుణ్యం కలిగినటువంటి గంధర్వుడు భయంకరంగా యుద్ధము చేసి మనుష్య చిత్రాంగదుని వధించాడు. గోవింద. ఇక సత్యవతీదేవి గారు ఆవేదనకు అంతు లేదు. ఆ అమ్మకు ధైర్యము చెప్పి, అమ్మా నీవు చింతించవద్దు అని రెండవ కుమారుడు చిత్రవీర్యుణ్ణి ఆ రాజ్యమునకు రాజును చేశాడు. సూర్యుని రాకతో మరలా లోకమంతా కూడా వెలిగిందన్నట్టుగా ఆ కుమారుడు రావడముతోనే, రాజు కావడముతోనే ప్రజలందరూ కాస్త ఊరట చెందారు. తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటాడు అని అందరూ కూడా చాలా కలలు కన్నారు. ఇక యుక్త వయస్సు వచ్చింది. ఈ అబ్బాయికి పెళ్లి చెయ్యాలని మనస్సు కలిగింది భీష్ములకు. ఇంతలో ఒక వర్తమానము తెలిసినది భీష్ములకు. ఏమిటా వర్తమానం? కాశీ మహారాజు గారి కుమార్తెలు ముగ్గురు. ఎవరు వారు? అంబా, అంబిక, అంబాలికలకు స్వయంవరము. ఇది రాజ్యములన్నిటికీ కూడా ఈ వర్తమానాలు వెళ్ళాయి. కానీ హస్తినాపుర పట్టణానికి రాలేదు వర్తమానం. ఎందుకంటే ఆనాడు కూడా కాస్త చిన్న చూపు ఉండేదట. శంతన మహారాజు గారు ఒక జాలరికాంతను వివాహమాడాడు. ఇది విషయం. ఒక కులవ తక్కువ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, అక్కడికి వర్తమానం వెళ్ళకూడదు అనుకున్నారో ఏమో, అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఆ విషయము, ఆ వృత్తాంతము ఇక్కడకు రాలేదు. భీష్ముల వారికి తెలిసి మహోగ్రుడై సారథి తీరథము అన్నాడు.
రథంలో కూర్చొని పోనీ కాశీకి. పదే త్వరగా పోనీ పోనీ. కాశీకి బయలుదేరి వెళ్ళి అక్కడే ప్రవహిస్తున్నటువంటి గంగాదేవిని చూసి ఆ తల్లిని అనేక విధములుగా కొనియాడి విష్ణుపాద సమభూతే గంగే త్రిపదగామిని గంగే త్రిపదగామిని ధర్మద్రవీతి విఖ్యాతే పాపం మే కరజాలయే. ఆ గంగాదేవిని కొనియాడి అక్కడ నుండి సర్వేశ్వరుడైనటువంటి ఆ శంకరుని అనేక విధములుగా కొనియాడుతూ ఉన్నాడు. నాద శరీరా శంకర నాద శరీర పర
స్వామిని అనేక విధములుగా కొనియాడి అక్కడ నుండి స్వయంవరములో అప్పటికే రాజులందరూ కూడా క్రిక్కిరిస్తున్నారట. నానా దేశాది రాజులందరూ కూడా బయలుదేరి వచ్చారు. పరమానందంగా ఉన్నది. ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా చక్కగా ముస్తాబు చేసి వారి చేతికి చక్కగా మాలలు ఇచ్చి, అంటే పూమాలలు, ఆ ముగ్గురు కూడా అలా పరమానందంతో ఉన్నారు. సభలో ఉండేటువంటి వారందరూ ఇంకేం పట్టడానికి పగ్గాలు లేవు. ఏమానందంగా ఉన్నారు అందరూ. మీసాలు వెలబెట్టేవారు, ఆ కిరీటాలు చక్కగా సర్దిద్దుకునేవారు, ఆ మెడలో ఉండేటువంటి హారాలు ఒకసారి అట్లా అనుకునేవారు. ఏమానందంలో ఉన్నారో అందరూ ఒక్కొక్కరు. ఎందుకంటే మమ్మల్ని చూడండి, మా టేస్ట్ అందులో అమ్మాయిలు కదా. ఇంకా అయ్యవారులందరూ కూడా ఆ వస్త్రాలు సర్దుబాటు చేయడం, వారి వారి ఆనందంలో వారు ఉన్నారు. ఇంకా అమ్మాయిలందరూ కూడా అలా చూస్తున్నారు. వచ్చినటువంటి రాజులందరూ కూడా అలా వేచి ఉన్నారు. ఎవరి మెడలో పూలహారం వేసి వరిస్తారో అని అందరూ అలా ఉన్నారు ఆనందముతో. ఎంత ఆనందము! ఇంత అంత కాదు, చెప్పలేనంత ఆనందము. అందమే ఆనందం, ఆనందమే జీవితం, అందమే ఆనందం, ఆనందమే జీవితం, అందమే ఆనందం.
మాట్లాడుతున్నారు. ఇలా ఉండగా బయలుదేరి రథాన్ని అలా ఆ వచ్చినటువంటి ఆ సభలోకి రథాన్ని పొమ్మన్నారు భీష్ముడు. ఇటు ఇటు గద్దెలపై, అంటే గద్దెలంటే కుర్చీల్లో కూర్చొని ఉన్నారట రాజులందరూ కూడా. అంగభంగ కళింగ కాశ్మీర కాంబోజ కరగట కుకుడ శంకన టెంకన కొంకన బర్బర పాంచాల మాల్య విదేహ వచ్చ మాగధ వాకిలిక చేకితాన లాట ఖర్చు నిబంధన అవంతి 56 రాజ్యములలో ఉన్నటువంటి రాజులందరూ కూడా బయలుదేరి వచ్చి ఆ గద్దెలపై ఆ కుర్చీల్లో, అంటే అక్కడ కూడా సపరేట్ అన్నమాట. ఇక్కడ స్త్రీలు కూర్చోవలేను, అక్కడ అప్పుడు కూడా ఉన్నాయండి స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి ఆసనాలు. అలా ఇంకా మరి వచ్చినటువంటి స్త్రీలకు అందరికీ కేటాయించారు ఈ సీట్లు, ఇక్కడ కూర్చోవాలి స్త్రీలు మాత్రమే. ఇక్కడ వచ్చినటువంటి వారు ఇక బ్రాహ్మణులు, అయ్యవార్లు కాస్త బొత్స ఎక్కువగా ఉంటుంది కదా, పప్పు భోజనము నెయ్యి భోజనము చక్కగా పట్టించి ఆ కూర్చోవడానికి లేవడానికి వాళ్ళకి బాగా కంఫర్ట్గా ఉండాలని క్రిందనే రత్న కమ్మలు పరిచారట మెత్త మెత్తగా ఉండడానికి. కూర్చొని లేవాలి కదా, బాగుంటుంది. ఇలాగా వారి వారికి కావలసినటువంటి ఆసనాలు అమర్చి ఉన్నారు. అలా చూసుకొని వచ్చినారు ఒకసారి రథము, భీష్ముడి యొక్క రథము ఆ సభలోకి ఒక్కసారిగా ఆ రథము అలా బయలుదేరి వచ్చి ఇరు గద్దెలపై ఉన్నటువంటి రాజులందరినీ కూడా చూస్తూ ఆ వేదికను అలంకరించి ఉన్నటువంటి అమ్మాయిల ముగ్గురిని, ఆ ముగ్గురు అమ్మాయిలను కూడా లాక్కొని తన అందరూ పెద్దమ్మాయి చూస్తున్నారు. ఇదేమిటి, ధనస్సులో నుండి బాబు వలె చూసుకొని వచ్చి ఒక్కసారి మన కనులను కప్పి ఆ ముగ్గురు అమ్మాయిలను కూడా తీసుకొని వెళ్ళి రథంలో కూర్చోబెట్టుకున్నాడు. ఎవడేడు అని అందరూ ఇట్లా చూస్తున్నాడు. కురుసింహము వారు వీరు కాదు. తీసుకొని వెళ్ళి ఆ అమ్మాయి ముగ్గురిని కూడా అందులో కూర్చోబెట్టుకొని రథాన్ని వారి తండ్రి గారు కాశీరాజు దగ్గరకు ఓడించాడు. కాశీరాజును చూస్తూ, ఏమయ్యా కాశీరాజా, అష్టవిధ వివాహాల్లో క్షత్రియులకు రాక్షస గాంధర్వ విధమైనటువంటి వివాహాలు కూడా ఉత్తమమే కనుక ఈ అమ్మాయిని నా తమ్మునికి ఇచ్చి వివాహం చేయాలని నేను తీసుకొని వెళుతున్నాను. ఈ ధర్మము ఈ ఆచారము క్షత్రియులకు ఉంది కనుక ఎవరైనా సరే ఇక్కడ ఉండేటువంటి మగవారు, ఇక్కడ ఉన్నటువంటి రాజులు, వీరులు ఎవరైనా సరే వచ్చి నన్ను జయించి ఈ కన్యాత్రయాన్ని మీరు తీసుకోండి అన్నారు. అని రథాన్ని ఇలా మళ్లించాడు. ఉన్నటువంటి రాజులందరూ కూడా పైకి లేచారు. ఏ అయితే మేమేమి చేతగాని వాళ్ళమా, సవటలమా, దత్తములమా, మాకు వేషము లేదా, ఆ వేషానికి పౌరుషము లేదా అని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా పైకి లేచారు. చతురంగ బలాలతో పైకి లేచి అనేకమైనటువంటి బాణవర్షాన్ని కనిపించారు భీష్ముడి పైన. ఆ వచ్చేటువంటి బాణాలన్నీ వచ్చేంత వరకు ఉన్నాడు ఆయన, ఏం మాట్లాడలేదు. ఒక్కసారిగా ఒక గుంపుగా వచ్చేట బాణాలన్నీ కూడా అలా రావడంతో ఒకే ఒక అస్త్రాన్ని సంధించి అలా వదిలిపెట్టారు. ఆ ఒక అస్త్రమే అన్ని అస్త్రాలకు, ఒక అస్త్రమే అన్ని విధాలై అన్ని అస్త్రాలను ఛేదించినది. ఆ రాజులందరినీ కూడా అనేక విధమైనటువంటి రీతులలో వారిని జయించారు. జయించిన తర్వాత రథాలు విరిగిపోయి ఆ గుర్రాలు మరణించి సారథులందరూ కూడా మరణించి విచ్ఛిన్నమైపోయింది అక్కడ ఉన్నటువంటి రాజుల పరిస్థితి. అందరూ కూడా పరుగులు పెడుతున్నారట బ్రతుకు జీవుడాలని. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నాము. ఏమయ్యా మనకు బుద్ధుందా? చివరకు స్వయంవరం అని ఒక బొమ్మను తీసుకొచ్చి పెట్టినా కూడా ఏమో పరుగు పరుగులు వచ్చేస్తాము, మనకు బుద్ధుందా అని. ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? ఎందుకు మనకు ఉండే పిల్లలను చూసుకోకుండా ఈ అమ్మాయితో మనకేం పని, వచ్చిన దారిలో పోదాము అని పెళ్లి మాట దేవుడెరుగు ఇళ్లకు కళ్ళములకు కొదువల జీవోలగాలి మనకు. ఎవయ్యా కళ్ళాలకు కొదువ ప్రపంచంలో కోటి మంది వస్తారు, అంతేగాని పొలు రాలిపోయి ఎవరికలు విరిగిపోయి నడుము విరిగిపోయి కాళ్ళు విరిగిపోయి ఎందుకయ్యా మనకి తిప్పలు, బ్రతుకుంటే వలసాగైనా తినవచ్చు అన్నారు.
పెళ్ళానికి ఏం కొదువు లేదు, పదండి మనం వెళదాము అని అందరూ సర్దుబాటు చేసుకొని రాజులందరూ కూడా వెనుదిరిగారు. వెనుదిరిగి చక్కగా ఈయన ఆ ముగ్గురు అమ్మాయిల్ని కూడా తేరులో కూర్చోబెట్టుకొని ముందుకు సాగిపోతున్నారు. అలా వెళుతుండగా అంత దూరంలో ఒక యువకుడు వచ్చి, ఆగో, ఎక్కడికి వెళుతున్నావు? నన్ను జయించి తరువాత నువ్వు ఆమెను కలుగవే అని అలా ఎదురుగుండా వచ్చి నిలిచినటువంటి యువకుడు ఈ వెనక్కు మళ్ళారు. చూడండి, రాజులందరూ కూడా మాకందరికి పళ్ళు ముక్కులు అన్ని యాగం అయిపోయాయి, ఈయనకింగా కాలేదేమో శాంతి అని ఆ వెనక్కి తిరిగినటువంటి రాజులందరూ కూడా ఎప్పుడు చూశారట. ఎవరో కాదు, అంబ మనోవిభుడు సాల్వుడు. ఆ యువకుడు వచ్చి కురుసింహాన్ని ఎదుర్కొన్నారు. ఆగో భీష్మ, ఏమనుకుంటున్నావు? వారి వలే నీవు చేతగాని వాడు అనుకున్నావా, లేక చేమ చచ్చిన వాడు అనుకున్నావా? నన్ను జయించి వీరిని తీసుకొని వెళ్ళు అని తన ధవస్సును ఎక్కుపెట్టి అనేకమైనటువంటి మానవులను కురిపిస్తూ ఉన్నారు భీష్ముడి పైన. అలా వెళ్ళిపోతున్న వాడిని మరి అట్టగిస్తే బాగుంటుందండి. వెళ్ళిపోయేవాడు ఊరికే వెళ్ళనీయకుండా వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకోవడంతో ఇంకా ఎక్కువగా వీళ్ళతో పని మనకు అవసరం లేదనుకున్నారేమో. ఒక వారాన్ని సంధించి సూతుల్ని వధించారు, అంటే రథసారథి మరణించారు. ఇంకొక మానవతో గుర్రాలను కూల్చారు, ఇంకొక మానవతో ధనస్సును ఖండించారు, ఇంకొక మానవతో విచ్ఛిన్నం చేశారు. రథం పేరులో ఉండవలసిన సాలువుడు క్రింద ఉన్నాడు అన్నాడు. అవమాన భారముతో సాలువుడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇక ముగ్గురు అమ్మాయిలను కూడా తీసుకొని వచ్చాడు హస్తనాపుర పట్టణానికి పరమానందంగా. ఇక తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ దగ్గరకు చేరి ఆ ముగ్గురు అమ్మాయిల గురించి తల్లికి తెలియజేశాడు. ఇక చక్కగా ఒక మంచి ముహూర్తంలో వివాహము చెయ్యాలని వివాహ ముహూర్తాలు కూడా నిర్ణయించారు. దాసీ జనమంతా కూడా ఆ ముగ్గురిని చక్కగా పెళ్లి కూతురులు చేయడానికి అనేకమైనటువంటి వస్తువులన్నీ కూడా ఆభరణాలన్నీ కూడా తీసుకొని వెళుతున్నారు అంతఃపురాలకు. అందులో ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి అంగీకరించారు, ఒక అమ్మాయి అంగీకరించలేదు. ఎందుకు? వీరికిద్దరికి లేని అభ్యంతరం ఆమెకెందుకో ఈ విషయము భీష్ముల వారికి తెలిసింది. భీష్ముల వారు తల్లిని తీసుకొని ఆమె అంతఃపురానికి చేరారు. అంబికకు అంబాలికకు లేనటువంటి అభ్యంతరము నీకేమమ్మా? ఎందుకు నా కుమారుని వివాహం ఆడను అన్నావట, అలంకారం అక్కర్లేదన్నావట, ఏమిటమ్మా నీ మనస్సులో ఉన్నటువంటి విషయము అని సత్యవతీదేవి అడగడంతోనే ఆమె అన్నది, ఏ అమ్మా ఇప్పుడు వచ్చి నీ మనస్సులో ఉన్న భావన ఏమిటో తెలియచేయని అంటున్నారే, ఈ మాట ఇక్కడ కాదమ్మా, స్వయంవరములో మమ్మ తీసుకొని వచ్చేటప్పుడు మీకు ఇష్టమా ఇష్టం లేదా అని ఒక్క మాట అడిగి ఉండింటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు తల్లి. అమ్మా ఎందుకు తల్లి అంత విచారిస్తున్నావు? ఏమిటి నీ బాధ? అమ్మా నేను ఇదివరకే ఒకరికి వాగ్దత్తను, అంటే ఒకరికి మనసు ఇచ్చాను. ఎవరో కాదు, సాలువుడు నా మనోవిభుడు. అతన్నే వరించాను. స్వయంవరానికి రమ్మని నేను కబురు పంపాను. స్వయంవరానికి వచ్చాడు. అతని మెడలో పుష్పమాలను అలంకరించి ఆయనకు భార్యను కావాలని కన్నాను కలలు. కానీ ఆ కలలన్నీ కూడా ఇలా అలల వలె కలిగిపోతాయని నేను ఊహించలేదమ్మా. అందుకు విచారిస్తున్నావా? నువ్వు బాధపడద్దు తల్లి అని ఈ విషయము వారిద్దరే కాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఆమె మనస్సులో ఉండేటువంటి మాటలు తెలియజేశారు. పెద్దలందరూ కూడా ఒకే అభిప్రాయానికి వచ్చారు. ఏమిటి? తాను వరించినటువంటి వారి దగ్గరికి పంపించడమే శ్రేయస్కరము. ఈ విషయము అమ్మకు చేరినది. పరమానంద భరిత అయింది అమ్మ. చక్కగా సారె చీరలతో కొందరు దాసీలను పుట్టింటి నుండి అత్తవారింటికి ఎలా సాగనంపుతారు ఆడపిల్లలు, అలా పంపించారట భీష్ముడు. ఇక అంబ బయలుదేరి అలా ప్రయాణం సాగిస్తూ ఉన్నది.
ఇక్కడ అంబికకు అంబాలికలకు ఒక చక్కటి శుభముహూర్తములో విచిత్ర వీరునికిచ్చి కళ్యాణములు సాగించారు పరమానందంగా. అరే నానా అరే నానా అరే అరే సంతోషమే సగం బలం, సారాయి నిండు బలం. పరమానందంతో బయలుదేరి సాల్వరాజు దగ్గరకు చేరుకున్నది. ఇక్కడ సాల్వరాజు ఎలా ఉన్నాడు? అవమాన భారముతో కృంగి కృషించి నశించి ఉన్నాడు. అందులో ప్రాణానికి ప్రాణం కంటే అభిమానించినటువంటి అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు భీష్ముడు తన కళ్ళ ఎదురుగుండా. అవమానాన్ని భరింపలేక చక్కగా పీక నిండా త్రాగేశాడట. అలా పొర్లుతూ ఏమిటేమిటో ఆయన మనస్సులో ఏమిటేమిటో అనుకుంటున్నాడు. ఇలా ఇలా జీవితం ఇలా ఇలా జీవితం స్వర్గము నరకము తాగి పొర్లి మనస్సులో ఏమిటేమిటో అనుకుంటున్నారు. అందులో అమ్మ లోన ప్రవేశించి స్వామి 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 అలా వెతుక్కుంటూ మందిరాలన్నీ కూడా లోపలికి చేరుకున్నది. ఏమిటేమిటో అనుకుంటున్నాడట ఆయన తాగిన మైకంలో. ఏమవుతుంది? ఎవరు? స్వామి నేను అమ్మను. అమ్మ ఎవరు రమ్మన్నారు నా మందిరమని? ఎందుకు వచ్చావు నా ఎదురుగుండా? వెళ్ళిపో స్వామి.
బాగానే మాట్లాడుతున్నాం. అంటే ఎక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళమంటున్నా, నీ ముఖాన్ని నాకు చూపెట్టుకో. స్వామి, భీష్ముడు చాలా మంచి మనస్సు కలిగినటువంటి వాడు. మన గురించి ఆయనకు చెబితే నన్ను మీ దగ్గరకు పంపించేశాడు. ఇక మనకి ఎడబాటు లేదు. ఇక మనమిద్దరు కూడా ఆనందంగా ఉండవచ్చు, జీవించవచ్చు. ఓహో, ఎంగిలి మెతుకులు మారవేశాడు భీష్ముడు. ఏ అమ్మను నేను అని అంటున్నారే, ఆనాడు ఏమైపోయింది ఈ గొంతు? మాట మొదపోయిందా? అనడానికి మనస్సు రాలేదా? అతను నేను వరించినటువంటి వాడు, నేను అతని దగ్గరకు వెళ్ళాలని ఒక్క మాట అనకపోయావా? నన్ను జయించి మేము తీసుకొని వెళుతుంటే చేతగారి వారిలా చచ్చిన వారిలా ఉండిపోయారే. ఈ రోజు మన గురించి చెబితే కరికరించి ఎంగుల వెతుకులు మనవేశాడు ఆ భీష్ముడు. స్వామి, ఒక్కసారి ఆలోచించండి స్వామి. నా జీవితం గురించి ఒక్కసారి ఎవరక్కడ చిత్తం ప్రభు అన్నారు వారు. ఇచ్చేయండి మనక్కడ. అవమాన భారముతో కడివెడు కంటి నీరుతో దుఃఖ భారముతో అమ్మ అక్కడ నుండి బయలుదేరి మరలా భీష్ముని దగ్గరకు చేరింది. విషయం అంతా కూడా భీష్మునికి తెలియజేసింది. భీష్ముడు అన్నాడు, బాగుందమ్మా, ఇప్పుడు నన్నేమి చేయమంటావు? భీష్మ, నీ వల్లనే కదా నా జీవితం ఇలా అవడానికి కారణం. విచ్ఛిన్నమైనది నా బ్రతుకు. నీ తమ్మునికి ఇచ్చి నన్ను వివాహము చెయ్యి. పిచ్చిదానా, నా తమ్మునికి ఇచ్చి నిన్ను వివాహం చేయడం అది జరగని పని. ఒకరిని మనస్సులో ఉంచుకొని మరొకరితో మనువు ఇది ఎక్కడైనా సమంజసముగా ఉంటుందా? ఓటి కుండ దొంతికొచ్చునా? ఓటిపోయిన తర్వాత కుండ మరల దొంతికొస్తుంది అమ్మా. ఒకరికి మనసిచ్చి మరొకరితో మనువంటే అస్తవ్యస్తమవుతుంది సంసారము. అక్కరలేదు. నా తమ్మునికి నిన్ను పెళ్లి చేయను అన్నారు. పోనీలే, నువ్వే పెళ్లి చేసుకో అన్నారు. అబ్బా, అయితే సాల్వుడు, కాకపోతే నా తమ్ముడు, లేకపోతే నేను. ఏమి సంప్రదాయము నీ సంప్రదాయము. నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించు, ప్రవర్తించు, గాని నేను మాత్రం నా తమ్మునికి ఇచ్చి వివాహము చేయను కాక చేయను. నీ ఇష్టం ఉన్న చోటికి వెళ్ళు. భీష్మ, నీ కారణము చేతనే నేనిలా భ్రష్టునయ్యాను కనుక ఇంతవరకు కూడా హారదాని అనురాగమే చూశావు. హారదాని ఆగ్రహాన్ని ఇంతవరకు నువ్వు చూడలేదు కనుక ఇక చూస్తావు అని అక్కడ నుండి వెళ్ళిపోయింది అంబాదేవి. అక్కడ నుండి అరణ్యాలకు బయలుదేరి వెళ్ళి అరణ్యాలలో తపస్సంపన్నులైనటువంటి వారి దగ్గరకు చేరినది. వారిలో ఈమె కూడా ఒక్కతై తపస్సు ప్రారంభించింది. అక్కడ నుండి శాలిహోత్రుడు అనబడేటువంటి ఒక తపస్సంపన్నుడు, అంబాదేవి వారి తాతగారు అలా బయలుదేరి వస్తున్నారట వారి దగ్గరకు. తపస్సంపన్నుడైన సాల్వుడు తపస్సు చేస్తున్నటువంటి ఆమె దగ్గరకు చేరి, ఏమిటమ్మా, మునీశ్వరులతో పాటు నీవు కూడా తపస్సులో ఉన్నావు అన్నారు. తాతగారి ముఖము చూడటంతోనే దుఃఖముతో ఆమె పరుగున తాతగారి సాన్నిధ్యానికి చేరి విషయం అంతా కూడా పోసగురిచ్చినట్టు తాతగారికి వివరించింది అమ్మ. ఆ మాటలు విన్న సాల్వుడు, తాతగారు, మా సాల్వుణ్ణి సరిచేయమందువా లేదా భీష్ముని దగ్గరకు నీవు బయలుదేరి వెళుదువా? తాతగారి మాటలు విని, ఇక సాల్వుడు నన్ను వరించరు తాతయ్య,
భీష్మునికే బుద్ధి చెప్పండి, ఆయన ఇంటికే నేను వెళ్ళాలి. సరే, ఇక మన మాట వినడు. భీష్మునికి చిన్నతనం నుండి కూడా అస్త్ర విద్యలో నేర్పించినటువంటి గురువు గారు ఉన్నారు, పరశురాముడు. ఆయన మాట తప్ప ఇంకెవరి మాట వినడు భీష్ముడు. ఆయన దగ్గరికే వెళదామురా అని మనవరాలు అమ్మను తీసుకొని హోత్రవాహనుడు అలా బయలుదేరి వెళుతుండగా అంతలో కబురు వచ్చింది. ఏమిటి? మహేంద్ర పర్వతములో ఉన్న పరశురాముడే మీ దర్శనార్థం వస్తున్నారండి అని. ఇంకా సంతోషము అని పరశురాముడు బయలుదేరి శాలిహోత్రుని యొక్క ఆశ్రమానికి బయలుదేరి వచ్చారు. పరమానందంగా వారిని సేవించారు, కూర్చోబెట్టారు. అవునయ్యా, మీ అమ్మాయి ఎవరు అన్నారు పరశురాముడు. ఆ అమ్మాయి నా మనవరాలు. అవునా, ఏమిటి నన్ను పిలిపించిన కారణము అన్నారు. ఏమీ లేదు, విషయం మీకు తెలియాలి. ఈ అమ్మాయి జీవితం ఇలా అవడానికి కారణుడు మీ శిష్యుడు. నా శిష్యుడా? ఎవరు? ఆయనే భీష్ముడు. భీష్ముడా? వాడు అలాంటి వాడు కాదే. వాడి గురించి నాకు బాగా తెలుసు. తెలిసే ఈ అమ్మాయి జీవితం ఎటు కాకుండా ఇలా అడవుల పాలు చేశారు. ఏమిటయ్యా? అవును, అప్పుడు విషయం అంతా కూడా శాలిహోత్రునికి తెలియజేశారు. ఓహో, సరేనమ్మా, ఆడపిల్లవు, నీ బ్రతుకు చక్కకుండా నేను దిద్దుబాటు చేస్తాను అని భీష్మునికి కబురు పెట్టారట. గురువు గారు సరస్వతీ నది తీరంలో ఉన్నారని విన్నటువంటి భీష్ముడు పరుగులాంటి నడకతో ఉత్సాహంతో బయలుదేరి వచ్చారు గురువు గారి దగ్గరికి. ఆశ్రమంలో లోపల ఉన్నది అంబ. రావడం రావడం రథము దిగి పరుగు పరుగులు వెళ్ళి గురువు గారి పాదములపై అలా గురుభక్తి అండి. పరమానంద భరితుడయ్యారు పరశురాముడు. చాలా సంతోషం ఆయన, చాలా ఆనందం ఆయన. అంత భక్తి ఉండేది గురువుల పట్ల. ఇప్పుడు ఎవరండి నమస్కారం పెట్టేవారు? ఈ నమస్కారాలు పోయాయి. ఇప్పుడు ఈ నమస్కారాలు పోయి ఇప్పుడు 2 ఏళ్ళతో, ఆ 2 ఏళ్ళు పోయి ఇప్పుడు ఒకేలే. హాయ్, 1 వేలతోనే. అది కూడా పోతుందో ఏమో, మళ్ళీ ఎట్లా వస్తుందేమో. కనుక భక్తి. గురువుగారు ఎందుకురా 2 రోజుల నుండి స్కూల్కి రాలేదు, ఏం చేస్తున్నావురా 2 రోజులు అని వాడన్నాడు. పైకి లేచి, సార్ నాకుండేది ఒకే నెక్కరా, మా అమ్మ ఉతికారేసింది సార్, అది ఆరలేదు, నేను రాలేదు. సరేనా, 2 రోజులు ఆరింటుంది, దాని ఉంటుందే కానీ ఇక్కడ 3వ రోజుకైనా ఆరింటుంది కదా, అప్పుడు ఎందుకు రాలేదు అన్నారు ఈయన. సార్ వద్దామనే మీ ఇంటి వరకు వచ్చాను సార్, మీ ఇంటి ముందు మీ నెక్కర కూడా ఉతికారేశారు, మీరు కూడా వచ్చిండరని నేను రాలేదు సార్. వ్యధవ వీరికో నెక్కరు ఉంటాయి, మాస్టర్ కూడా ఒకే నెక్కరు ఉంటుందండి. పిచ్చుకోవడానికి 1,00,000 కబుర్లు చెబుతుంటారు పిల్లలు. గురుగారి పదవులపై రాలినటువంటి భీష్ముడిని పైకి లేవనెత్తాడు పరశురాముడు. ప్రమానంద భరితుడయ్యాడు. గురువరేణ్య మృదు చరణం
పై వరాలి చక్కగా నమస్కరించి అలా పైకి లేస్తూ ఆశ్రమంలో వెనకాల అట్ట నిలబడిందట. ఆశ్రమాన్ని పెట్టుకొని ఆ ద్వారంలో ఎవరు అంబాదేవి. ఓహో ఈమె గురించి బయలుదేరి వచ్చారన్నమాట ఈయన అని అలా గురువుగారి పాదములకు మ్రక్కి విత్తమన్ను నిరాశయం సమర విజయమ్మను సత్యవ్రత దీక్షయు. ఎందుకంటే ఆమె గురించి వచ్చారని అర్థం అవుతున్నది. ఏ అంత అమాయకుడు కాదుగా. సకల విద్యలలో ఆరితేరినటువంటి వాడు భీష్ముడు సామాన్యుడు కాదు. ఆవలిస్తే పేగులు లెక్కబెట్టగలడు. ఓహో ఈమె గురించి వచ్చారన్నమాట ఈయన. సంతోషము. ముందుగానే ఆశీర్వచనం పొందుతున్నారు గురువు గారి దగ్గర. ఎంతటి మహనీయుడండి ఆయన. యుద్ధమందు నిరాశయం సమర, నాకు సంపదల మీద నిరాశ కలిగేటట్టుగా నన్ను ఆశీర్వదించండి. తప్పకుండా నాయన. ఈయన ఉబ్బిపోతున్నారు పరశురాముడు. తప్పకుండా. అంతేకాదు నేను ఆచరించినటువంటి బ్రహ్మచర్య వ్రతానికి ఎటువంటి భంగము లేకుండా నన్ను ఆశీర్వదించును. ఒకవేళ అమ్మాయిని పెళ్లి చేసుకోరా నువ్వు అని అంటారేమో ఆయన ముందుగానే. కనుక నా బ్రహ్మచర్య వ్రత దీక్ష ఎటువంటి ఆటంకము లేకుండా సవ్యంగా సాగేటట్టు నన్ను ఆశీర్వదించు. ఈయన వెళ్ళి గొప్ప కాకపోతే ఆశీర్వదిస్తూనే ఉన్నారు తన్నిటికి. సంతోషం సంతోషం అని. ఇక ఒకవేళ ఆ అమ్మాయి గురించి మీకు నాకు ఏమన్నా యుద్ధము జరుగుతుందేమో, ఆ యుద్ధములో నాకే విజయము వరించేటట్టుగా, ఆ యుద్ధములో విజయము నా వైపు వచ్చేటట్టుగా మీరు నన్ను ఆశీర్వదించండి. విత్తమందు నిరాశయం సమర విజయంబును సత్యవ్రత దీక్షయు. జరగబోయేటువంటి యుద్ధములే నాకే విజయము వరించేటట్టుగా మీరు నన్ను ఆశీర్వదించండి. ఈయన అన్ని ఆశీర్వచనాలు ఇచ్చేశారు. తప్పకుండా నాయన. పైకి లేచి నాయన నీ సుగుణాలకు నేను చాలా సంతసించి తినిరా, చాలా ఆనందంగా ఉన్నది.